రమజాన్ నెల అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉపవాసాలు. కానీ అసలు ఉపవాసాలు ఎందుకు అన్నది ఎప్పుడైనా ఎవరినైనా అడిగారా? ముస్లింలనే కాదు, వివిధ మతాల్లో కూడా ఉపవాసాల సంప్రదాయం ఉంది. హిందూ మతంలో చూస్తే ఆహార నియమాలు పాటించి పాప ప్రక్షాళన చేసుకోవచ్చని భగవద్గీత 4వ అధ్యాయం 30వ శ్లోకం చెబుతోంది. అందుకే హిందువులు ఉపవాసాల ద్వారా ముందు తమని తాము శుద్ధి చేసుకొని ఆ తరువాత ఏకాదశి రోజున పూజలు చేస్తుంటారు. అలాగే బైబిల్ యొక్క పాత నిబంధన గ్రంథం నిర్గమకాండంలో మోషే ప్రవక్త యెహోవాను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు 40 రోజుల పాటు ఉపవాసాలు పాటించినట్లు కనబడుతోంది. ఇంకా యేసుక్రీస్తు కూడా 40 రోజుల పాటు ఉపవాసాలు పాటించి శుద్ధి చేయబడ్డ తర్వాత తన సువార్తను ప్రారంభించారని కొత్త నిబంధన గ్రంథం చెబుతోంది. ఇలా ఏదైనా ఒక గొప్ప విశేషానికి ముందు తమని తాము శుద్ధి చేసుకునేందుకే ఉపవాసాలు పాటించడం అనేది అన్ని మతాల్లోనూ కనిపించే ఆచారం. అయితే ముస్లింలు ఉపవాసాలు పాటించేది ఏ విశేషం కోసమో తెలుసా? వారు పగలంతా కఠినమైన ఉపవాసాలు పాటించడంతో పాటు రాత్రిపూట చిట్టచివరి మానవ మార్గదర్శక గ్రంథమైన ఖురాన్ను వింటారు. ఈ ఖురాన్ అంటే ఏమిటి చూద్దామండి. ఖురాన్ 1400 ఏళ్ల క్రితం మొదలైన ఒక అద్భుతం. రంజాన్ నెలలో ఆకాశం నుంచి మన భూమి మీదకు దిగి వచ్చిన ఒక గ్రంథం. వ్యక్తిగత మరియు సామాజిక హక్కులను, బాధ్యతలను నేర్పించి మన ఇంటిని నడిపేందుకు అవసరమైన నియమాల నుంచి దేశాన్ని నడిపేందుకు కావలసిన చట్టాల వరకు అన్నింటినీ స్పష్టం చేస్తూ ఒక బలమైన న్యాయ వ్యవస్థను స్థాపించగల గ్రంథం. సముద్ర గర్భాల నుంచి ఆకాశపు అంచుల వరకు ఉన్న వాస్తవాలన్నింటినీ తెలియజేస్తూ ఈ సృష్టిని గురించి ఆలోచింపజేసే ఒక అద్భుతమైన గ్రంథం. మనిషి డబ్బు సంపాదించేందుకు మరియు ఖర్చు చేసేందుకు సరైన దారుల్ని చూపిస్తూ సమాజానికి ఒక బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించి ఇవ్వగల ఒక గ్రంథం ఇది. తల్లి గర్భంలో మొదలయ్యే శారీరక ఎదుగుదల నుంచి భూగర్భంలో ముగిసే మానసిక ఎదుగుదల వరకు మానవ జీవితానికి సంబంధించిన అన్ని రహస్యాలను బయటపెడుతూ మనల్ని మనకు పూర్తిగా పరిచయం చేసే గ్రంథం. గత 1400 ఏళ్లుగా ఎలాంటి మార్పు చేర్పులకు గురికాని ఏకైక గ్రంథం. ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపదగిన కాలాతీతమైన గ్రంథం. ఎన్నో లక్షల మంది కంఠస్థం చేసి తమ మనోమస్తిష్కాల్లో భద్రపరుచుకున్న గ్రంథం. అంతేకాకుండా మానవ చరిత్రలోనే అత్యధికంగా చదవబడిన మరియు వ్యాఖ్యానించబడిన ఏకైక గ్రంథం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు మీరు కనీ విని ఎరుగని ఒక అద్భుతమైన పుస్తకం ఈ ఖురాన్. పదండి, ఈ రంజాన్ సందర్భంగా ముస్లింలతో కలిసి ఖురాన్ చదివేందుకు ప్రయత్నిద్దాం. దానితో పాటు మర్చిపోకుండా హలీంని కూడా ఆస్వాదిద్దాం.